హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా చాలా యూజ్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. అదేనండి, కూకట్పల్లిలో రైతు బజార్ లైన్ ఉంది కదా, అదే లైన్లో మంజీరా మెజెస్టిక్ మాల్ ఉంది. ఈ మాల్లోనే ఈ షాప్ అనమాట, ఆగ్రోమిక్ హోమ్ స్టోరు. ఆల్రెడీ ఈ షాప్ మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్గా. చాలా రకాలుగా కొత్త స్టాకు మరియు ఆఫర్స్లలో అయితే ఐటమ్స్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. టోటల్గా ఈ వీడియోలో స్టెయిన్లెస్ స్టీల్లో మరియు క్యాస్ట్ ఐరన్లో కుక్వేర్ కలెక్షను, తర్వాత గ్లాస్వేర్ కలెక్షను మరియు సెరామిక్ కలెక్షను టోటల్గా విత్ ప్రైసెస్, ఆఫర్ ప్రైస్ ఎంత ఉంది, ఎంఆర్పి ఎంత ఉంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని అయితే చూసేయండి. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 2435 రూపీస్. ఇలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులలో బౌల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది చిన్న సైజు, దీని ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. హ్యాండిల్స్ డిఫరెంట్ స్టైల్తో అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో ట్రైప్లై అన్నమాట. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 2465 రూపీస్. ఇది స్టెయిన్లెస్ స్టీలు, పైన అయితే కోటింగ్ వచ్చేసి లేజర్ కోటింగ్ అని చెప్పారు. ఇది నథింగ్ బట్ నాన్ స్టిక్ లాగే ఉంటుంది, కాకపోతే నాన్ స్టిక్ లాగా అయితే హార్మ్ఫుల్ కాదని చెప్పారు. ఇవన్నీ కూడా లేజర్ కోటింగ్తో విత్ లిడ్ అనమాట, విత్ గ్లాస్ లిడ్. ఇప్పుడు చూపిస్తున్న ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 3055 రూపీస్. సైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫిష్ పుల్స్ కానీ ఫిష్ ఫ్రై కానీ చేసుకోనికి విడ్త్ ఎక్కువగా, డెప్త్ తక్కువగా ఈ విధంగా ఉంది. ఇప్పుడు చూపిస్తున్న కడాయి కూడా చాలా విడ్త్ ఎక్కువగా, డెప్త్ తక్కువగా ఉంది. ఇది కూడా అంతే, ఫిష్ కర్రీస్ కానీ ఫిష్ ఫ్రైస్ కానీ అలా చేసుకోనికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రైస్ 3045 రూపీస్. ఇది కూడా ట్రైప్లై అన్నమాట. ఇవి పాలు కానీ కాఫీ కానీ టీ కానీ కాచుకునే బౌల్ అనమాట, విత్ హ్యాండిల్. ప్రైస్ వచ్చేసి 1720 రూపీస్. వెయిట్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ పరంగా అయితే నో డౌట్ అనమాట, చాలా బాగున్నాయి. ఇది కాస్త పెద్ద సైజు, సేమ్ మోడలే. ఇది 1800 ప్లస్ ఉంటుంది, చూస్తున్నారు కదా. 1875 రూపీస్. ఇవన్నీ కూడా లేజర్ కోటింగే, లేజర్ కోటింగ్ విత్ లిడ్ అనమాట. ఇది బర్గ్నర్ కంపెనీ స్టెయిన్లెస్ స్టీలు. దీని ప్రైస్ వచ్చేసి 2050 రూపీస్. ఇది కూడా ట్రైప్లైయే. కొంచెంగా ఫ్రై చేసుకోనికి కానీ ఏదైనా కర్రీ చేసుకోనికి కానీ అలా వాడుకోవచ్చు. ఇది కూడా అంతే, సేమ్ కాస్త పెద్ద సైజులు అన్నమాట. ఈసారి కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు, ఎందుకంటే కొత్తగా కలెక్షన్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. ఇది ముందు చూపించాను కదా, పాలు కాచుకునే బౌల్, అది విత్ లిడ్ అనమాట. అది వితౌట్ లిడ్. ఇది కూడా బర్గ్నర్ కంపెనీనే, ఇది డిఫరెంట్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 2689 రూపీస్. ఇవి ఇంకో రకం మోడల్స్లో బౌల్స్ అనమాట, చాలా బాగున్నాయి కదా చూసేదానికి కూడా. ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనుకుంటే ఇలా ఒక్కసారి మనం వీడియో చూసి వెళ్ళామనుకోండి, మనకు అక్కడ కలెక్షన్ ఏముంది, ఆఫర్స్ ఏమన్నా నడుస్తున్నాయా, మనకు కావాల్సిన ఐటెం రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది ముందే చూసుకొని వెళ్ళొచ్చు. ఇది కూడా బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే. దీని ప్రైస్ వచ్చేసి 2415 రూపీస్ విత్ గ్లాస్ లిడ్. ఇంకా సేమ్ అవే సైజుల వారీగా ఉన్నాయి. ఇలాంటివి ఉప్మాకి కానీ రైస్కి కానీ లేదా ఏదైనా కర్రీస్ చేసుకోనికి కానీ బాగా యూజ్ అవుతాయి.
ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా బర్గ్నర్ కంపెనీనే ట్రైప్లై అన్నమాట. ఇవి ఇంకో రకం మోడల్స్. పైన లిడ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే ఉంటుంది. ఇది ఇంకో డిఫరెంట్ మోడల్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 3749 రూపీస్. వెయిట్ అయితే చాలా ఎక్కువగా, ప్రతి ఐటెం కూడా వెయిట్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇది కూడా సేమ్ మోడలే, కాకపోతే డిఫరెంట్ సైజు. ఇది బర్గ్నర్ కంపెనీనే కడాయి విత్ లిడ్. ఈ రోజుల్లో మనం ఏం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో మనం వండే వంట పాత్రలు కూడా అంతే ముఖ్యము. మెయిన్గా చాలా కాలం నుండి అందరూ అల్యూమినియం పాత్రలకే ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు కదా. నెమ్మదిగా అల్యూమినియం పాత్రలను, నాన్ స్టిక్ పాత్రలను వాటిని తొలగించేసేసి వాటి ప్లేస్లలో ఇలా అన్నీ ఒకేసారి కొనాల్సిన పని లేదు. ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ స్టెయిన్లెస్ స్టీల్ కానీ, క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్లో కొంత కలెక్షను, క్యాస్ట్ ఐరన్లో కొంత కలెక్షను, అలా మనము అప్పుడప్పుడు తీసుకున్నామనుకోండి, మన పిల్లలకి మనము ఆరోగ్యం అనే ఆస్తినైతే ఇచ్చేసినట్లే. ఈ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 1495 రూపీస్. ఇది కూడా సేమ్ స్టెయిన్లెస్ స్టీల్లో ట్రైప్లై. కొంచెంగా ఆలు ఫ్రై కానీ, క్యారెట్ ఫ్రై కానీ అలా చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారా, డెప్త్ ఎక్కువగా ఉంది, విడ్త్ అయితే తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా బర్గ్నర్ కంపెనీనే ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్. దీని ప్రైస్ వచ్చేసి 1565 రూపీస్. ఇప్పుడు చూస్తున్న బౌల్స్ అన్నీ కూడా ఇవి స్టోరేజ్ పర్పస్కి అన్నమాట, కుకింగ్కి కాదు. సర్వింగ్కి కూడా అంత బాగుండవు, స్టోరేజ్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 1465 రూపీస్ విత్ లిడ్. వెయిట్ అయితే చాలా మందం, చూస్తున్నారు కదా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మనం ఫ్రిడ్జ్లో కానీ అలా ఏదైనా బ్యాటర్ స్టోరేజ్కి కానీ, లేకపోతే ఏదైనా కర్రీస్ కానీ, కర్డ్ కానీ అలా స్టోరేజ్ పర్పస్కి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోనికైతే చాలా బాగుంటాయి. ఇది కూడా పాలు కాచుకునే గిన్నె విత్ లిడ్ అనమాట. ఇది ఇంకో రకం మోడలు. దీని ప్రైస్ వచ్చేసి 2085 రూపీస్. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కంపెనీలలో క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్, ఫ్రైయింగ్ ప్యాన్స్, దోస పెనాలు, పొంగనాల పెనాలు, అన్ని రకాల పాత్రలు ఇక్కడ అన్ని రకాల కంపెనీస్లలో అవైలబుల్గా ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్లో వంట వండుకొని తినడం వల్ల మనం వండుకునే పదార్థంలో రోజువారీగా ఐరన్ అనేది కొద్దిగా యాడ్ అవుతూ వస్తుంది. దానివల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మళ్ళీ క్యాస్ట్ ఐరన్లో తీసుకుంటే మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో అలా తుడిచేసి పెట్టుకున్నామనుకోండి, నీట్గా మళ్ళీ డైరెక్ట్ ఇంకా వాడేసుకోవచ్చు. అలా ఉంటుంది, తుప్పు అనేది అసలు రాదు. ఇలా మంచి కంపెనీస్వి కొన్నామనుకోండి, పాత్రలు అనేవి ఎప్పటికీ అలానే ఉంటాయి. ఈ కడాయి ప్రైస్ వచ్చేసి 2715 రూపీస్. లిడ్ అయితే లేదు, మనం కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు. ఈ ఫ్రైయింగ్ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 2505 రూపీస్, 2505 రూపీస్ అనమాట. ఇప్పుడు చూస్తున్న వాటికి అన్నిటికీ కూడా లిడ్ లేవు. కొన్నిటికైతే ప్రైస్ స్టిక్కర్స్ అనేవి పోయినాయి. ఈ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 1035 రూపీస్. ఏదైనా ఆమ్లెట్ వేసుకోనికి కానీ, లేకపోతే కొంచెంగా మనం స్కూల్ లంచ్ పంపిస్తాం కదా పిల్లలకి, కొంచెంగా ఫ్రై చేసుకోనికి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రైస్ కావాలి, ఐటెం నచ్చింది అనుకుంటే వీడియోని ఒక్కసారి పాస్ చేసి ప్రైస్ అనేది క్లియర్గా జూమ్ చేశాను కదా, అందుకే మళ్ళీ టెక్స్ట్లో వేయలేదు. ప్రైస్ అనేది క్లియర్గా లేకుంటే కంపల్సరిగా నేను టెక్స్ట్లో వేసేదాన్ని.
ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 965 రూపీస్ విత్ హ్యాండిల్. ఇక్కడ చూస్తున్నారా, ఇది గ్రీన్ చెఫ్ వాళ్ళదండి, ఆఫర్లో ఉంది. 1899 రూపీస్ ఉంటే ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్. గ్రీన్ చెఫ్ వాళ్ళవైతే చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ వస్తాయి. బౌల్స్ కూడా రీజనబుల్ ప్రైసెసే అనిపించింది నాకు. బర్గ్నర్, మేయర్, వినోద్ వీటితో కంపారిజన్ చేస్తే గ్రీన్ చెఫ్ వాళ్ళవైతే ప్రైసెస్ మోడరేట్గా మీడియంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హాకిన్స్, ప్రిస్టేజ్ అలా రకరకాల కంపెనీస్లో కుక్కర్స్ అనమాట. ప్రైసెస్ 1000 నుంచి స్టార్ట్ అయ్యి 4000, 5000, 6000 ఆ రేంజ్లో అయితే కంపెనీని బట్టి మన సైజుని బట్టి ప్రైసెస్ అనేవి ఉన్నాయి. 1, 2 అలా కొన్ని జూమ్ చేసి చూపించాను. అన్నింటి ప్రైసెస్ చూపించలేం కదా, ఐడియా కోసం కొన్నింటి ప్రైసెస్ని అయితే చూపించాను. ఒకసారి మీకు ఏదైనా కంపెనీది కావాలి అని అనుకుంటే వీడియోని పాస్ చేసి ప్రైస్ అనేది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్యూచరా కంపెనీ దోస పెనాలు. ఇక్కడ నాన్ స్టిక్వి ఉన్నాయి, కొన్ని అయితే ఎక్కువ మటుకు క్యాస్ట్ ఐరన్లోనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న దోస పెనము క్యాస్ట్ ఐరన్ది, ప్రైస్ వచ్చేసి 880 రూపీస్. ఇది క్యాస్ట్ ఐరన్దే ప్రెస్టీజ్ కంపెనీ దోస పెనం, ప్రైస్ వచ్చేసి 1408 రూపీస్. ఇది దోస పెనమే, డిఫరెంట్ స్టైల్గా ఉంది కదా. ప్రైస్ వచ్చేసి 1375 రూపీస్. ఇది ఫ్యూచరా వాళ్ళదే. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 2250 రూపీస్ విత్ లిడ్ అనమాట. ఇది దోస పెన్నము గ్రీన్ చెఫ్ వాళ్ళది, ప్రైస్ వచ్చేసి 1249 రూపీస్. ఇవన్నీ కూడా రకరకాల కంపెనీలలో దోసల పెనాలు. ఇప్పుడు చూపిస్తున్నది మేయర్ కంపెనీ, ప్రైస్ వచ్చేసి 2165 రూపీస్. నేను కూడా మేయర్ కంపెనీ దోస పెనమే వాడుతున్నాను. ఇవి స్టెయిన్లెస్ స్టీల్లో పప్పు కానీ అలా కొంచెం ఏదైనా రోటి పచ్చడికి కానీ తిరగవాతలు వేసుకోనికి ఈ బౌల్స్. ఇక్కడ కడాయిలు అనమాట, స్టెయిన్లెస్ స్టీల్లో ట్రైప్లై, హాకిన్స్ కంపెనీ వాళ్ళవి, హ్యాండిల్స్ అయితే లేవు. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి 3 సెట్ ప్రైస్ అన్నమాట. ఆ 3 సెట్ కలిపేసి 2725 రూపీస్. 3 కడాయిలు అయితే వస్తాయి. 2725 రూపీస్కు 3 రకాల సైజులలో ఆ కడాయిలు వితౌట్ హ్యాండిల్స్ అనమాట. ఏదైనా డిష్ వాషర్ అలా వాడేవాళ్ళు ఇలా హ్యాండిల్స్ లేకపోవడమే మంచిది అనుకుంటారు, ఎందుకంటే స్పేస్ సేవ్ అవుతుంది కదా డిష్ వాషర్లో. అలాంటి వాళ్ళైతే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు హ్యాండిల్ లేకుండా. సింగిల్గా అయితే ఇంకో ప్రైస్ అనమాట. సింగిల్ది కూడా ఇప్పుడు ప్రైస్ చూపించాను. చూడండి, కలెక్షన్ చూసేటంత ఉంది. కాబట్టి ఏదైనా ఐటెం కావాలి అని అనుకుంటే వెంటనే వెళ్ళి షాపింగ్ చేసేయండి. ఎందుకంటే వెళ్ళొచ్చులు అని 2 వీక్స్కి 3 వీక్స్కి వెళ్ళామనుకోండి, స్టాక్ అంతా అయిపోకపోయినా మనం అనుకునేది దొరక్కపోవచ్చు కదా. కాబట్టి లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా మీకు ఏదైనా ఐటెం షాపింగ్ కావాలి అనుకుంటే వెంటనే వెళ్ళిపోండి. ఇవన్నీ కూడా నాన్ స్టిక్లో ఐటమ్స్ అనమాట. నాన్ స్టిక్ అయితే నేను పెద్దగా ఏ వీడియో చూసినా పెద్దగా ఫోకస్ చెయ్యను, జస్ట్ పైన అలా చూపిస్తాను. నేను వాడను, మీకు కూడా చూపించను నాన్ స్టిక్ అయితే. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్లో ఐటమ్స్. క్యాస్ట్ ఐరన్లో కూడా అన్ని రకాల కంపెనీస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది మేయర్ కంపెనీ. ఇప్పుడు చూపిస్తున్న బౌల్ వచ్చేసి మేయర్ కంపెనీ, ప్రైస్ వచ్చేసి 2159 రూపీస్. ఇది గ్రిల్ ప్యాను. కొన్నిటి మీద స్టిక్కర్స్ లేవు, నేను అడిగి వాళ్ళని, అక్కడే ఉన్నారనుకోండి వాళ్ళని అడిగి నేను రికార్డ్ చేసుకొని మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ ఫ్రైయింగ్ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 1893 రూపీస్.
క్యాస్ట్ ఐరన్లో తీసుకోవాలనుకుంటే వండర్ చెఫ్ కానీ, వినోద్ కానీ, మేయర్ కానీ ఈ కంపెనీస్ అయితే చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ఈ కంపెనీల్లో కడాయి ఒక కంపెనీ, దోసల పెనం ఒక కంపెనీ, పొంగనాల పెనం, అలా ఈ 3 కంపెనీస్వే నా దగ్గర క్యాస్ట్ ఐరన్లో కలెక్షన్ అంతా ఉంది. నేను 5 ఇయర్స్ నుంచి వాడుతున్నా కదా, నాకు ఏ పాత్ర కానీ తుప్పు రావడం ఏమీ లేదు. చాలా బాగున్నాయి. జస్ట్ క్లీన్ చేస్తాను, ఒక పొడి బట్టతో తుడిచి లోపల పెట్టేసుకుంటాను అంతే. నేను చేసేది ఏం లేదు. ఒకవేళ మీకు ప్రైసెస్ ఎక్కువగా మేము అంత బేర్ చేసుకోలేము అని అనుకుంటే ఐరన్లో కూడా తీసుకోవచ్చు. ఐరన్ కూడా సేమ్ మనకు క్యాస్ట్ ఐరన్లో ఏ ఫలితం ఉంటుందో ఐరన్లో కూడా అంతే ఫలితం. కాకపోతే తేడా ఏంటంటే ఐరన్లో తీసుకుంటే మెయింటెనెన్స్ అనేది మనం ఎంత క్లీన్ చేసి బట్టతో తుడిచిపెట్టినా కూడా తుప్పు అనేది వస్తుంది. కాబట్టి మళ్ళీ క్లీన్ చేసుకుంటా, మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పెట్టడం, అలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అంతకంటే తేడా ఏం లేదు. సో అంత డబ్బులు పెట్టలేము అని అనుకుంటే ఐరన్లో కూడా తీసేసుకోవచ్చు. ఈ కడాయి కూడా మేయర్ కంపెనీనే. ప్రైస్ వచ్చేసి 2080 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్న ఈ బౌల్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో మేయర్ కంపెనీ. ఈ కడాయి ప్రైస్ వచ్చేసి 3335 రూపీస్. ట్రైప్లై విత్ గ్లాస్ లిడ్. ఇది కూడా సేమ్ మేయర్ కంపెనీని. స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ మేయర్ కంపెనీ అయితే హయ్యెస్ట్ ప్రైస్ ఉంటుంది. ప్రైస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి వినోద్, వండర్ చెఫ్ ఇవైతే కాస్త మీడియం రేంజ్లో ఉంటాయి. ఇది డిఫరెంట్ లుక్తో అయితే ఉంది కదా. నెక్స్ట్ ఇవి మ్యాపిల్ కంపెనీ. దీని ప్రైస్ వచ్చేసి బౌల్ ప్రైస్ 695 రూపీస్. ఇది కూడా సేమ్ ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా మ్యాపిల్ కంపెనీనే. ఇవన్నీ కూడా ప్రైసెస్ అనేవి తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇవి ట్రైప్లై కాదు, వెయిట్ కూడా ఎక్కువగా ఉండవు. మాకు ఓకే, ఇది సేమ్ స్టెయిన్లెస్ స్టీలే, వెయిట్ తక్కువగా ఉంటాయి, అంతే, తేడా ఏం లేదు. ఇది కూడా మంచి కంపెనీనే. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 525 రూపీస్. ఇవి కూడా మంచి లుక్తో అయితే ఉన్నాయి కదా. దీని ప్రైస్ వచ్చేసి 595 రూపీస్. కొంచెంగా ఉప్మా కానీ రైస్ కానీ అలా చేసుకోనికి యూజ్ చేయొచ్చు. ఇవన్నీ అంతే, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఇంత పెద్ద సైజు కూడా 1500, 1600 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇది 795 రూపీస్. అంతే, సైజుల వారీగా ఇవి కూడా మ్యాక్స్ ఎక్కువ ఏం లేదు, 2000 వరకు. పెద్ద సైజు బౌల్ 2000 రేంజ్లో ఉంది అంతే. అదే మనం బర్గ్నర్ కానీ మేయర్ కానీ అవి చూస్తే చిన్న సైజువే 2000, 3000 ఆ రేంజ్లో ఉంటాయి. అవి ట్రైప్లై, వెయిట్ ఎక్కువ. ఇవి ట్రైప్లై ఉండదు, వెయిట్ తక్కువ ఉంటాయి. అయితే ఇండక్షన్ కుక్ వేరే ఇవి కూడా. ఇప్పుడు చూపిస్తున్నది స్టెయిన్లెస్ స్టీల్లో ఇడ్లీ పాత్ర. ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్. లోపల ప్లేట్స్ తీసేసి మనము ఇదే పాత్రని వేరే కుక్వేర్కి కూడా వాడుకోవచ్చు, ఏదైనా వేరే ఐటమ్ చేయనికి కూడా వాడుకోవచ్చు. అలా 2 రకాలుగా కూడా వాడుకోవచ్చు. లోపలైతే 2 ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్కి కూడా ఈజీగా కన్వీనియంట్గా దీనికి అలా సైడ్స్కి హ్యాండిల్ కూడా ఉంది. బాగుంది పాత్ర. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 2195 రూపీస్. కడాయి చాలా విడ్త్ ఎక్కువగా, డెప్త్ తక్కువగా ఉంది, బాగుంది. ఫిష్ ఐటమ్స్ చేసుకోనికైతే కన్వీనియంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ స్టిక్లో బౌల్స్ విత్ లిడ్, గ్లాస్ లిడ్. ఇక్కడ చూస్తున్నవి గ్రీన్ చెఫ్ వాళ్ళవి స్టెయిన్లెస్ స్టీల్. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 2279 రూపీస్. చెప్పాను కదా,
గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. ట్రై ప్లై, వెయిట్ ఎక్కువగా ఉన్నాయి, మరియు ప్రైసెస్ అనేవి మీడియం రేంజ్లో ఉన్నాయి. మరీ హై కాదు, మరీ లో కాదు. కొత్తగా ఇంటి కోసం తీసుకోవాలి, ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇలా గ్రీన్ చెఫ్కి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న కంపెనీ వచ్చేసి కిచెన్ ఎసెన్షియల్స్. ఇవన్నీ కూడా ఇది గ్రీన్ చెఫ్లో స్టెయిన్లెస్ స్టీల్లో కడాయి, చాలా పెద్దగా ఉంది కదా, విడ్త్ ఎక్కువగా ఉంది. ప్రైస్ వచ్చేసి 1799 రూపీస్. ముందు వాటితో కంపారిజన్ చేస్తే ప్రైసెస్ అనేవి చాలా రీజనబుల్ కదా ఈ కంపెనీలో. ఇవన్నీ కూడా రకరకాల కంపెనీలలో ఐటమ్స్. ఇక్కడ చూస్తున్నది గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళదే స్టోరేజ్ పర్పస్కి బౌల్ విత్ లిడ్, 1159 రూపీస్. సేమ్ ముందు చూసాం కదా, అవి అయితే 2000 రేంజ్లో ఉన్నాయి. ఇది 1159 రూపీస్. ఇలా ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మన ఇంటికి కావాల్సిన ప్రతి ఐటము ఇక్కడ ఆగ్రోమిక్ హోమ్ స్టోర్లో అయితే మనకు దొరుకుతుంది. మనం ఇక్కడ ఇంకా బయటికి ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. కొత్తగా ఫ్యామిలీ పెట్టాలన్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా ఇక్కడికి వచ్చేస్తే చాలు, మన ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా 4 చోట్ల తిరగాల్సిన పని కూడా లేదు. 1 or 2 డేస్లో పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది ఇదే షాప్ నుండి. పార్ట్ 2 వీడియోలో వచ్చేసి బ్రాస్లో కుక్వేర్ కలెక్షను, బ్రాస్లో పూజా ఐటమ్స్, తర్వాత జర్మన్ సిల్వర్ ఐటమ్స్, తర్వాత హోమ్ డెకార్ ఐటమ్స్. ఎంత మంచి కలెక్షన్ అయితే హోమ్ డెకార్ ఐటమ్స్లో చాలా బాగుంది. వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే పార్ట్ 2 వీడియోని కూడా మిస్ కాకూడదు కదా. ఇవన్నీ కూడా రకరకాల కంపెనీల్లో ప్రెస్టేజ్, గ్రీన్ చెఫ్ అలా రకరకాల కంపెనీల్లో గ్యాస్ స్టవ్లు 4 బర్నర్స్ ఉన్నాయి, 2 బర్నర్స్, తర్వాత వచ్చేసి 3 బర్నర్స్. స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయి, గ్లాస్ వేర్లో ఉన్నాయి, 2 రకాలుగా ఉన్నాయి. ఇది ప్రెస్టేజ్ కంపెనీ 4 బర్నర్ స్టవ్. ప్రైస్ వచ్చేసి 11,600 సంథింగ్ ప్రైస్ రేంజ్లో ఉంది. ఈసారి నేను స్టవ్ మార్చాలంటే స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు గ్లాస్వేర్ తీసుకున్నప్పుడు 2 సార్లు అలానే జరిగింది. ఒక 2 బర్నర్స్కి అయితే మసి అంటుకుంటుంది, పాత్రలకి చేతులకి అంత మసి అన్నమాట. కాబట్టి త్వరలో స్టవ్ని స్టెయిన్లెస్ స్టీల్లో మార్చాలనుకుంటున్నాను. స్టెయిన్లెస్ స్టీల్లో అయితే ఆ ప్రాబ్లం రాదేమో అని నేను అనుకుంటున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్లో ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. ప్రైస్ వచ్చేసి 6999 రూపీస్. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్వే. ఇది గ్రీన్ చెఫ్ కంపెనీ. ప్రైస్ వచ్చేసి 4700 రూపీస్. ఇక్కడ చూస్తున్నారా ఈ మినీ టేబుల్ ఫ్యాన్స్ కిచెన్లో. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, కిచెన్లో అలా ఒక సైడ్కు మనం వంట చేస్తున్నప్పుడు స్టవ్ ఫేసింగ్ కాకుండా మనకు తగిలేటట్లు గాలి పెట్టుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి వైట్ది అయితే 3000 సంథింగ్ అన్నారు, దాని మీద ప్రైస్ ట్యాగ్ అయితే లేదు. ఇవన్నీ కూడా మిక్సీలు, తర్వాత వచ్చేసి రైస్ కుక్కర్లు, అలాంటి ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ కూడా రైస్ కుక్కర్స్. చెప్పాను కదా, ఇక్కడికి వస్తే చాలు, ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మన ఇంటికి కావాల్సిన ఏ చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వచ్చేది సమ్మర్ కదా, అందుకే స్టాక్ అయితే ఎక్కువగా ఉంది. ఇది గ్లాస్లో వాటర్ బాటిల్స్. గ్లాస్ వాటర్ బాటిల్ ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళు మోడల్స్ అయితే ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి గ్లాస్ వాటర్ క్యాన్. ప్రైసెస్ 3000, 2000 ఆ రేంజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. గ్లాస్ వాటర్ క్యాన్ యూజ్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. నాకు తెలిసి బెస్ట్ సలహా ఏంటంటే కాపర్ పాత్రలో రాత్రి వాటర్ ఫిల్ చేసుకొని అర్లీ మార్నింగ్ బ్రష్ చేస్తానే ఆ వాటర్ తాగేసినాం అనుకోండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతకంటే ఇంకా మంచిది ఏది ఉండదు. ఇవి మట్టి పాత్రలు.
ఇక్కడ వచ్చేసి పిల్లలకి జ్యూస్ ఇవ్వాలన్నా గ్లాస్ విత్ స్ట్రా అన్నమాట. గ్లాస్ మగ్. ప్రైస్ వచ్చేసి 129 రూపీస్. వచ్చేసి సమ్మర్ కదా, పిల్లలకి జ్యూస్ ఇవ్వాలంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. ఇవి సెరామిక్ బౌల్స్. ఇది సెరామిక్ ప్లేటు. ప్రైస్ వచ్చేసి 390 రూపీస్. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తింటారనుకుంటే పెట్టివ్వచ్చు తీసి, కాకపోతే కింద పడితే పగిలిపోతుంది, సెరామిక్ కదా. ఇది కూడా సెరామిక్ కప్పే. ప్రైస్ వచ్చేసి 104 రూపీస్ చిల్డ్రన్స్ కప్పు. ఇది కూడా సెరామిక్ జగ్. ప్రైస్ వచ్చేసి 182 రూపీస్. ఇవన్నీ సెరామిక్లు కాఫీ కప్స్. చాలా రకాల మోడల్స్లో స్టైలిష్గా ఉన్నాయి కదా. ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ అలా వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి, గెస్ట్లు వచ్చినప్పుడు అలా మంచి లుక్ అయితే రిచ్గా ఉంటుంది. లేదా కౌంటర్ టాప్ మీద కూడా పెట్టుకోవచ్చు డెకరేషన్ పర్పస్కి. ఇవన్నీ కూడా సెరామిక్లో కలెక్షను. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 799 రూపీస్. డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్ కోసం అయితే పెట్టుకోవచ్చు. రిచ్గా లుక్ రావాలనుకుంటే కాస్ట్ పర్లేదులే, ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్లాస్లో స్టోరేజ్ బాటిల్స్. ప్రైసెస్ అయితే ఇవి రీజనబుల్గానే ఉన్నాయి. చాలామంది స్టోరేజ్ డబ్బాలు కూడా ప్లాస్టిక్ ఇవి వాడుతుంటారు కదా, ప్లాస్టిక్వి అయితే అవాయిడ్ చేసేసి వీలైతే స్టెయిన్లెస్ స్టీల్ కానీ, గ్లాస్ జార్ అందరూ మెయింటైన్ చేయాలంటే కష్టంలేండి, తీసుకోవడంలో పెట్టడంలో కింద పడినా పగిలిపోతుంది కదా. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్లో స్టోరేజ్ డబ్బాలు వాడుకుంటే బెస్ట్. చిన్న చిన్న ఐటమ్స్కి, స్పైసెస్కి కానీ చెక్క లవంగాలు ఇలాంటివి ఉంటాయి కదా, చిన్నవి గ్లాస్ బాటిల్స్ అయితే వాడుకుంటే బాగుంటుంది. కౌంటర్ టాప్ మీద అలా కొంచెం ఆర్గనైజింగ్గా పెట్టుకున్నాం అనుకోండి, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆయిల్ డిస్పెన్సర్స్. దీని ప్రైస్ వచ్చేసి 339 రూపీస్. 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. ఇవి కూడా ఆయిల్ డిస్పెన్సర్సే. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి 465 రూపీస్. దీని మీద అయితే మెజర్మెంట్ కూడా పెట్టారు. మనం డైలీ ఎంత ఆయిల్ వాడుతున్నామో చూసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా గ్లాస్లో ఆయిల్ డిస్పెన్సర్స్ రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయి. పైన అయితే స్టెయిన్లెస్ స్టీల్లో ఆయిల్ డిస్పెన్సర్స్ ఉన్నాయి. నేను కూడా స్టీల్లో ఆయిల్ డిస్పెన్సర్ మరియు చిన్నగా కొద్దిపాటి రైస్ చేయనికి నా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్లో బౌల్ లేదు, మట్టి పాత్ర ఉంది, ఇత్తడిలో ఉంది. కాకపోతే స్టెయిన్లెస్ స్టీల్లో కూడా చిన్న బౌల్ విత్ లిడ్ తీసుకుందాం అనేసి షాపింగ్ కూడా చిన్నపాటి షాపింగ్ చేశాను. ఏం షాపింగ్ చేశానో పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. ఈ సెరామిక్ బౌల్స్, పికిల్స్ కొద్దిపాటిగా అంటే ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్టోరేజ్ పెట్టుకుంటాము, కొద్దిగా తీసుకొని బయట పెట్టుకోనికి కానీ సాల్ట్, కారం పొడి అలా వేసుకోనికి కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా సెరామిక్ జగ్స్. వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా? మంచి కంటెంట్ అండ్ యూజ్ఫుల్ వీడియో కదా, వీడియోకి ఇప్పుడే ఒక్క లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.